గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ వెల్కమ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్‌కి మార్నింగ్ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గత 20 సంవత్సరాల పైగా విశాఖపట్నంలో ద ఫస్ట్ కాంప్రిహెన్సివ్ టీచింగ్ ఎన్ఏబిహెచ్ క్యాన్సర్ హాస్పిటల్ కింద చాలా మంది మోర్ దెన్ 2 lakh పేషెంట్స్‌ని ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, హెమటో ఆంకాలజీ, పీడియాట్రిక్, గైనిక్ ఆంకాలజీ ఇలా అన్ని సంబంధించిన స్పెషాలిటీస్, ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి సంబంధించిన హైలీ ట్రైన్డ్ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్తో ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచి ఫలితాలని మేము ఇవ్వగలిగాము. సో మా సర్వీసెస్ గురించి మాకు మా సర్వైవల్ రేట్స్ కానీ రిజల్ట్స్ కానీ మేమందరూ చాలా సంతృప్తిగా ఉన్నాం వీటి గురించి. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అతి సంక్లిష్టమైన ట్రీట్మెంట్ విధానం ఏదైతే బ్లడ్ క్యాన్సర్స్కి, కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కాని వాటికి అంటే హిమటోలాజికల్ కండిషన్స్కి, కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్న కండిషన్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే రక్త మూలకణ మార్పిడి చికిత్స అనేది ఏదైతే ఉందో అది చాలా కాలం ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ హైదరాబాద్, వెల్లూరు, చెన్నై అలా వెళ్లాల్సి వచ్చేది. కాస్ట్తో పాటు ట్రీట్మెంట్ 1 year అలా ఉంటుంది కదా. కాబట్టి చాలామంది పేషెంట్స్ కాస్ట్ గురించే కాకుండా ఆ బ్రెడ్ విన్నర్ కూడా జాబ్ లేకుండా అక్కడ ఉండిపోవటం వల్ల, లేకపోతే కాంప్లికేషన్స్ వస్తే వెళ్ళలేకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్, పిల్లలు చనిపోతుండేవారు. ఆ రోజుల్లో ఆ దురదృష్టవశాత్తు అది గవర్నమెంట్ స్కీమ్లో కూడా ఉండకపోవడం వల్ల ఎవరు అక్కడ పెట్టకపోవడం జరిగింది. ఇది ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి ఎవరు ధైర్యం చేయలేకపోయినా కూడా మేము 2017లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ అనేది ప్రత్యేకంగా, ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడానికి వాటికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ హాస్పిటల్ కాకుండా స్పెషల్గా దానికంటూ ఒక సెపరేట్ యూనిట్ అనేది పెడితే తప్ప మనము పేషెంట్స్ని కాంప్లికేషన్స్లో అవాయిడ్ చేయలేకపోతాం. కాబట్టి అలాంటి ఫెసిలిటీ ఒకటి అరిలోవాలో హెల్త్ సిటీలో ఒక హాస్పిటల్లో మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ పెట్టడం జరిగింది. సో మొదట్లో చాలా కష్టపడేవాళ్ళం పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం గురించే కాకుండా ఆ ఖర్చు, పేషెంట్స్ లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఆ ఖర్చు మీట్ అవ్వలేకపోతే పేషెంట్స్ ఇన్కంప్లీట్గా ట్రీట్మెంటే కాకుండా పేషెంట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి ఇనీషియల్గా చాలా కష్టపడాల్సి వచ్చేది. వేరియస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసి, ఇండివిజువల్స్ నుండి, ఇన్స్టిట్యూషన్స్ నుండి, సిఎస్ఆర్లో ఉన్న డబ్బులు కలెక్ట్ చేసి మరి ఆ పేషెంట్లు కొంత పెట్టుకొని అలా ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కూడా కొంతమంది తెచ్చుకునేవారు. సో కానీ తర్వాత గవర్నమెంట్ని కన్విన్స్ చేసి ఇది చాలా మంచి పని, ఇంత డబ్బులు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఫ్రీగా, కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ స్కీమ్లో పెడితే చాలామంది పిల్లలకి, పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుందంటే గవర్నమెంట్ కన్విన్స్ అయ్యి ఖర్చు ఎక్కువైనా కూడా ఆరోగ్యశ్రీలో చాలా వరకు బేసిక్గా జరిగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్కి సంబంధించిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి కొంచెం ప్యాకేజెస్ తక్కువ ఉన్నా కానీ ఒక 70-80% కాస్ట్ కవర్ అయ్యే విధంగా వాళ్ళు ప్యాకేజెస్ పెట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా మనం జరగడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ని మనం ఈరోజు ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా మనకు వచ్చింది. సో ఇంతకు ముందు లేని ఫెసిలిటీ ఈరోజు ఇక్కడ ఉండటం వల్ల వేరే ఊరు వెళ్లాల్సిన పని లేకుండా చాలామంది పేషెంట్స్ ధైర్యంగా ట్రీట్మెంట్ చేయించుకోవటం, అలాగనే ఇక్కడ ట్రీట్మెంట్ రిజల్ట్స్ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్తో ఈక్వల్గా ఉండటం వల్ల, పాత పేషెంట్స్ తలగా ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటాం వల్ల చాలామంది పేషెంట్స్ ఎవరికి అవసరం ఉన్నా ఇక్కడే ట్రీట్మెంట్, సెపరేట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. అలాగనే 2024-25లో చాలామంది క్యాన్సర్కి సంబంధించింది కాకుండా హెమటోలాజికల్ కండిషన్ చాలా వాటికి వైజాగ్ ఏరియాలో, ఆంధ్రాలో ఉన్న ట్రీట్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్ అని మళ్ళీ అదే హాస్పిటల్లో వేరే ఫ్లోర్స్ తీసుకొని ఒక బ్లడ్ బ్యాంక్తో పాటు మళ్ళీ మేము చేయడం జరిగింది. కానీ అది పెట్టడం వల్ల ఈ బ్లడ్ బ్యాంక్ కూడా మాకు అందుబాటులో రావడం వల్ల పేషెంట్స్కి ఇంకా ఈజీగా మేము ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక మైల్ స్టోన్ మనం ఈరోజు క్రాస్ చేసాం. అదేంటంటే 300 పీపుల్కి ఇప్పటివరకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయగలిగాము. దట్స్ ఎ వెరీ హై నంబర్. ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ నెంబర్. అది మనం మొదటగా స్టార్ట్ చేయటమే కాకుండా ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని మనం ట్రీట్మెంట్ చేయటం. అలాగనే దీంట్లో కూడా అల్లోజెనిక్, ఆటోలాగస్, అల్లోజెనిక్, తర్వాత హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్స్ అని ఉంటాయి. ఈ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్స్ అన్నవి
చాలా కాంప్లికేటెడ్ విని కాస్ట్‌తో కూడుకున్నవి, కాంప్లికేటెడ్ మోర్టాలిటీ రిస్క్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ టేకప్ చేయలేరు. సో, మనకు సెపరేట్ ఫెసిలిటీ, ఎక్స్‌పర్టీస్ ఉండటం వల్ల హ్యాప్లో ట్రాన్స్‌ప్లాంట్స్ అనేవి ఇక్కడే స్పెసిఫిక్‌గా చేయటం వల్ల ఎక్కువ మంది వేరే హాస్పిటల్‌లోని పేషెంట్స్ కూడా హ్యాప్‌లో అవసరమైతే మన హాస్పిటల్‌కే రావటం. అలాగనే అన్ని హాస్పిటల్స్‌లోనూ ఎక్విప్‌మెంట్ పూర్తిగా ఉండకపోవడం వల్ల వాళ్ళకేదైనా టెక్నాలజీ అవసరం వస్తే మన హాస్పిటల్ నుండే వాళ్ళ టెక్నాలజీ వాడటం కూడా చేయటం వల్ల వీ కెన్ పుట్ దట్ ఎక్విప్‌మెంట్ ఇంటూ ప్రాపర్ యూజ్ అనమాట. ఈ విధంగా వేరే హాస్పిటల్‌లో జరిగే ట్రాన్స్‌ప్లాంట్ ఫెసిలిటీస్ కూడా మనం కూడా హెల్ప్ చేయడం జరుగుతా ఉంది. సో, ఆ పర్టిక్యులర్ సందర్భాన్ని మేము మా ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేము, మా స్టాఫ్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటా అండ్ మంచి రిజల్ట్స్‌తో పాటు ఇంత మంచి నంబర్ పేషెంట్స్‌ని మనం ట్రీట్మెంట్ చేయటం జరిగింది కాబట్టి అది మీ అందరితో షేర్ చేసుకోవాలని, ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా తెలుసుకుంటే తెలియని వాళ్ళు, ఎవరికైనా ఇలాంటి అవసరం ఉన్నవాళ్ళు, వేరే ఊరు వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ధైర్యంగా ఇక్కడికొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అందుకుంటారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగనే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ రాలేదు కానీ శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ అని మాదొక క్యాన్సర్ ఫౌండేషన్ ఉంది. ఏ పేషెంట్‌కి అయితే మార్జినల్ ఫండింగ్ అంటే వాళ్ళు 70-80% ట్రీట్మెంట్ కవర్ అయిపోయిన మిగతా డబ్బులు ఒక్కొక్కసారి పేషెంట్లు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ మార్జినల్ ఫండింగ్ కూడా మేము ఆ పేషెంట్స్‌కి చేయటం వల్ల ఆ ట్రీట్మెంట్ పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతే లాస్ట్ 10% ట్రీట్మెంట్ కంప్లీట్ చేయకపోతే 90% ట్రీట్మెంట్ కూడా వేస్ట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కూడా మేము చేయగలుగుతున్నాం యాక్టివ్‌గా. దానివల్ల కూడా మాకు చాలామంది పేషెంట్స్‌కి ఆ క్యాన్సర్ ఫౌండేషన్ వల్ల కూడా చాలా ఉపయోగపడింది. సో, యాక్చువల్‌గా నేను సర్జను, నేను మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి హాస్పిటల్ గురించి మేము చేసిన దాని గురించి చెప్పాం. యాక్చువల్‌గా ఏంటైతే ఆ ట్రీట్మెంట్ ఆ క్లిష్టమైన దాంట్లో ముఖ్యం ఏంటంటే పేషెంట్‌ని డయాగ్నోస్ చేయటం, డయాగ్నోసిస్ అయ్యేలోగానే పేషెంట్స్ చాలా డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేలోగా పేషెంట్‌కి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని ఆ టైంలో ప్రొటెక్ట్ చేయటం, డయాగ్నోస్ చేసినాక పేషెంట్స్‌ని కౌన్సిల్ చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ట్రీట్మెంట్‌లో పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ టైంలో ఆల్మోస్ట్ ఒక నెల రోజులు ఒకే రూమ్‌లో పేషెంట్‌తో పాటు రిలేటివ్ ఉండిపోతారు కాబట్టి ఆ టైంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత జాగ్రత్తగా ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ ఎవరైతే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మా దగ్గర ఉన్నారో వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ టీమ్. ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హీ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుండి చంద్రశేఖర్ బెండి ఉన్నారు. మా మెడికల్ ఆంకాలజీ టీము, పీడియాట్రిక్ ఆంకాలజీ బాల చౌదరి గారు, ప్రవీణ ఒన్నా అండ్ రజనీ ప్రియ అందరూ ఉన్నారు ఇప్పుడు మనతో పాటు. సో, టెక్నికల్ ఆస్పెక్ట్స్ తర్వాత వాళ్ళ రిజల్ట్స్ వాటి గురించి వాళ్ళు మీకు చెప్తారు. సో, నేను కూడా వినటానికి సిద్ధంగా ఉన్నాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ ఈ ప్రెస్ మీట్‌కి వచ్చి ఈ విషయాన్నంతా మీరు విని దీన్ని మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది ప్రోగ్రామ్. నమస్తే అండి. ఈ హ్యాపీ న్యూస్ అంటే మైల్ స్టోన్ ఆఫ్ 300 సక్సెస్ఫుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సార్ చెప్పినట్టు 2017-18లో స్టార్ట్ చేసి ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఆ రోజుల్లో కొద్దిగా కష్టంగా ఉండేది. సార్ చెప్పినట్టుగా ఫండ్ రైజింగ్ కానీ పేషెంట్ బిలీవబిలిటీ కూడా అంటే మనల్ని నమ్మే పరిస్థితి కూడా ఉండేది కదా. ఎందుకంటే ఇంతకుముందు అందరూ సిఎంసి వెల్లూరు, టాటా మెమోరియల్, ఢిల్లీ, బాంబే ఇలాంటి దగ్గరికి వెళ్తుండేవాళ్ళు. సో, ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ వైజాగ్లో చేస్తారని ఆ రోజుల్లో నమ్మలేకపోయేవారు. సో, ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో ఫైనాన్సెస్ అరేంజ్మెంట్స్ బై మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్తో స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రాసెస్లో ట్రాన్స్ప్లాంట్ నెంబర్ ఒకటే కాకుండా సక్సెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్ని సర్వైవల్గా వాళ్ళ డిసీజ్ తగ్గించి అంటే పేషెంట్ బయటకు వెళ్ళేటట్టుగా హ్యాపీగా మనం చేయాలి. దీనికి చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటుంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో, ఈ ప్రాసెస్లో మనకి మెయిన్ నర్సింగ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. 24 hours నర్సింగ్ కేర్ అండ్ ఐసీయూ కేర్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఎక్కడా లేని విధంగా అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఐసీయూ వేరేగా ఉంటుంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వేరేగా ఉంటుంది. మేము ఇక్కడ మా మురళీకృష్ణ గారి సహకారంతో ఐసీయూ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లోనే ఎనస్థీషియా డాక్టర్స్, క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసాం. సో, అది మా సక్సెస్ రేట్ని పెంచడానికి ఉపయోగపడింది బాగా. సో, నర్సెస్ని కూడా మేము సిఎంసి వెల్లూరు, టాటా మెమోరియల్ హాస్పిటల్ బాంబే ఇలాంటి వాటిలో ట్రైన్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ యూనిట్లో మేము ట్రైనింగ్ కూడా ఇవ్వడం వల్ల సో, పేషెంట్ కేర్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో, ఇందాక డాక్టర్ మురళీకృష్ణ గారు చెప్పినట్టుగా
ఫుల్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఫ్యామిలీలో హ్యాప్లో మ్యాచ్ దొరకడం అనేది కామన్ అనమాట. హ్యాప్లో మ్యాచ్ అంటే హాఫ్ మ్యాచ్ హెచ్ఎల్ఏ డోనర్ దొరకడం అనేది ఈజీగా దొరుకుతుంది ఫుల్ మ్యాచ్ డోనర్ కంటే కూడా. సో ఈ హాఫ్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది కొద్ది కాంప్లికేటెడ్ ప్రొసీజరు. లేటెస్ట్ అడ్వాన్సెస్ 2-3 years నుంచి మేము ఇంట్రడ్యూస్ చేయడం వల్ల హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సక్సెస్ రేట్స్ ఈక్వల్ టు ఫుల్ మ్యాచ్ డోనర్ వరకు వచ్చేటట్టు మేము చేయగలుగుతున్నాం ప్రెజెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి ఫుల్ మ్యాచ్ డోనర్స్ కంటే హాఫ్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మా సెంటర్లో ఎక్కువ అవుతున్నాయి. సో ఇవే కాకుండా బినైన్ ట్రాన్స్ప్లాంట్స్ అంటే థాలసీమియా కానీ, సికిల్ సెల్ ఎనీమియా, ఫ్యాంకోనీ ఎనీమియా, ఏప్లాస్టిక్ ఎనీమియా, లేటెస్ట్గా కొన్ని ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్స్ అంటే రేర్గా వచ్చే ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్స్, వీటికి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం పడుతుంది. వీటిని కూడా అంటే వాళ్ళు చిన్న పిల్లలు వస్తారు మన దగ్గరికి, ఆల్మోస్ట్ 6 months బేబీస్, 8 months బేబీస్ వస్తుంటారు, వాళ్ళకు కూడా చేయడం మొదలుపెట్టాం. సో ఇదంతా కూడా డ్యూ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంట్ అండ్ హాస్పిటల్ అండ్ నర్సింగ్ స్టాఫ్, ఐసీయూ స్టాఫ్ అండ్ ట్రైన్డ్ డాక్టర్స్ ఉండడం వల్ల మనం చేయగలుగుతుంది. నమస్కారం అండి. నేను డాక్టర్ స్టాలిన్, చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. ఇందాక మురళీ సార్ చెప్పినట్టు లాస్ట్ 5-6 years నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 300 ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేశాము. సో యూజువల్గా ఏంటంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం 2 రకాల డిసీజ్కి చేస్తాం. ఒకటి బ్లడ్ క్యాన్సర్స్కి చేస్తాము అండ్ ఇంకొకటి బినైన్ బ్లడ్ డిజార్డర్స్ అంటారు. అంటే బ్లడ్ క్యాన్సర్ కాని బ్లడ్ డిజార్డర్స్ అంటే రక్తం సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటము లేదా రక్తంలో ఏదైనా వేరే లోపం ఉంటే వాటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఇందాక సార్ చెప్పినట్టు నర్సింగ్ కేర్ డెవలప్ చేయడం వల్ల, ఐసీయూ టీమ్ స్ట్రాంగ్ వల్ల, టీమ్ ఆఫ్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్ తాలూకా సపోర్ట్ వల్ల సో ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్నిటికీ ఏ రకమైన ట్రాన్స్ప్లాంట్కైనా సో మనం 3 రకాల ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఆటో ట్రాన్స్ప్లాంట్, మ్యాచ్డ్ సిబ్లింగ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్. సో ఆటో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి, మ్యాచ్డ్ సిబ్లింగ్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి అండ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ కైనా సో మనం ఎక్స్ట్రాడినరీ కేర్ ఇచ్చి మన రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ గ్లోబల్ స్టాండర్డ్స్ అంటాం. లాస్ట్ ఇయర్ మనం మన తాలూకా రిజల్ట్స్ అనేవి 2-3 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా ప్రజెంట్ చేశాము. సో అక్కడ చాలా మంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చూసి రిజల్ట్స్ బాగున్నాయని మన హాస్పిటల్ తాలూకా డేటాను మెచ్చుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ మన రిజల్ట్స్ అనేవి గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యేలా కూడా ఉన్నాయి. సో ఈవెన్ ఈ కాంప్లికేటెడ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్లో రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఈ 300 ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈవెన్ మనం ఆల్మోస్ట్ 6 months బేబీ నుంచి ఆల్మోస్ట్ 60-65 years ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ ఎలిజిబుల్ ఉన్నారో కాదనకుండా అతి తక్కువ ఖర్చుతో సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆరోగ్యశ్రీలోనే కవర్ అయ్యేలాగా, ఆరోగ్యశ్రీలో దాటి ఏమన్నా అవసరం ఉన్న శ్రేయ కౌన్సిల్ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయడం ద్వారా లేదా క్రౌడ్ ఫండింగ్ ద్వారా సపోర్ట్ చేయడం ద్వారా సో ట్రాన్స్ప్లాంట్ యొక్క తాలూకా ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కంప్లీట్ చేసి సో వాళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇంకొకటి ఏంటంటే మీ ద్వారా జనాలకి అంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే 2 points. ఒకటి, ఎటువంటి సంక్లిష్టమైన కాంప్లికేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అయినా సరే రీసెంట్గా సెల్యులర్ థెరపీస్ అనేవి, కార్టీసెల్ థెరపీస్ అనేవి కూడా బ్లడ్ క్యాన్సర్స్కి అంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా రికర్ అయితే మనం కార్టీసెల్ థెరపీస్ అనేవి చేస్తున్నాం. దాని ద్వారా కూడా కొత్తగా బ్లడ్ క్యాన్సర్స్ని ట్రీట్ చేయడంలో అడ్వాన్సెస్ జరిగాయి. సో ఇలాంటి సంక్లిష్టమైన ట్రాన్స్ప్లాంట్స్ కానీ కార్టీసెల్ థెరపీస్కి కానీ సో అరిలోవాలో ఉన్న మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి ఫలితాలు వచ్చేలాగా అండ్ పేషెంట్స్కి కంప్లీట్ నార్మల్ లైఫ్ ఇచ్చేలా చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే జనాల్లో స్టిల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇంకో విషయం చెప్పేది ఏంటంటే రీసెంట్గా మీరు ఒక మూవీ చూసినట్టయితే దాంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సర్జరీ అని, సో డోనార్ కూడా ఐసోలేషన్లో ఉండాలనేది ఉంది ఒక హిట్ సినిమా. సో ఇవన్నీ జనాల్లో ఉన్న అపోహలు అనమాట. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సేఫెస్ట్ ప్రొసీజర్. డోనార్ పరంగా డోనార్కి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ ఈవెన్ 6 months 4 to 6 months బేబీస్ నుంచి 65-70 years వరకు కూడా తక్కువ కాంప్లికేషన్స్తో వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మనం డ్రగ్స్ యూజ్ చేసి స్టెమ్ సెల్స్ యూజ్ చేసి ట్రాన్స్ప్లాంట్స్తో హైయెస్ట్ సక్సెస్ సాధించగలుగుతున్నాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది సర్జరీ కాదు, ఇట్ ఇస్ అ మెడికల్ ట్రీట్మెంట్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లాగా మనం స్టెమ్ సెల్స్ అనేవి తీసుకొని పేషెంట్కి ఎక్కించడం జరుగుతుంది. అండ్ వేరియస్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడి, డిఫరెంట్ డ్రగ్స్ వాడి కాంప్లికేషన్స్ తక్కువగా ఉండి సక్సెస్ రేట్ ఎక్కువగా సాధించేసి మనం వాళ్ళకి హై క్యూర్ రేట్స్తో
నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతున్నాం. ఎస్పెషల్లీ పిల్లలందరూ ట్రాన్స్ప్లాంట్ అయిన పిల్లలు ఆల్మోస్ట్ 72 ఇందులో అయిన వాళ్ళు దగ్గర దగ్గర 100 మెంబర్స్ పిల్లలే ఉన్నారు. సో వాళ్ళందరూ నార్మల్ లైఫ్ స్పాన్ లీడ్ చేస్తూ స్కూల్కి వెళ్తూ నార్మల్గా హ్యాపీగా వాళ్ళ తోటి పిల్లలతో ఆడుకుంటూ కంప్లీట్ లైఫ్. అంటే ఇది ఆల్మోస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది వాళ్ళకి సెకండ్ లైఫ్ లాగా. ఈ ప్రొసీజర్ అవసరమైన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే సో వాళ్ళకి ఇంకా వేరే మార్గం అని లేదు. ఇంకా నెక్స్ట్ జరిగేది ఏంటంటే చనిపోవటమే జరుగుతుంది ఈ ట్రాన్స్ప్లాంట్ చేస్తే. ఏదో బినైన్ బ్లడ్ డిజార్డర్స్ లో కానీ బ్లడ్ క్యాన్సర్స్ లో కానీ ఈ ట్రాన్స్ప్లాంట్ చేయబోతుంది. సో అలాంటిది ఆల్మోస్ట్ నియరింగ్ 100 పిల్లల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్ చేసి నార్మల్ లైఫ్ వాళ్ళ తోటి పిల్లలతో ఆడుకునేలాగా స్కూల్కి వెళ్ళేలాగా అందరూ చాలా స్కూల్లో చక్కగా చదువుకొని మంచి ర్యాంక్స్ కూడా సాధిస్తూ అట్లీస్ట్ ఇలాంటివన్నీ చూస్తే మాకు ఇంకా మోటివేషన్గా ఇంకా చేయాలనేది జరుగుతుంది. సో ఈ ఇన్ని చేయడానికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు ఎనార్మస్ సపోర్ట్ ఉంది. అండ్ మీడియా ద్వారా కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనేది చాలా మంది జనాలకి చేరవేయటంలో మీ పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. కాబట్టి మీరు ఆ విషయంలో మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.